నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు ఆర్టీవీ. ఒక్కసారిగా నది ఉప్పొంగింది. కళ్ళ ముందే ఇళ్లు కొట్టుకుపోయాయి, రోడ్లు తెగిపోయాయి, వంతెనలు సైతం మాయమైపోయాయి. భద్రతా సిబ్బంది కూడా వరదలో చిక్కుకుపోయారు. ఇదంతా ఎక్కడ జరిగిందంటే నేపాల్లోని రసువా జిల్లాలో. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ వరద నేపాల్లో మొదలైంది కాదు, టిబెట్ వైపు నుంచి ఒక్కసారిగా భారీగా వరద నీరు దూసుకొచ్చింది. అసలు అక్కడ ఏం జరిగింది? భారీ వర్షం పడిందా? కొండ చర్యలు విరిగిపడ్డాయా? లేదా హిమాలయాల్లో ఉన్న ఏదైనా సరస్సు తెగిపోయిందా? ఇప్పటికీ వరదకు అసలు కారణంపై పూర్తి స్పష్టత లేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. టిబెట్ వైపు నుంచి వచ్చినటువంటి భారీ నీటి ప్రవాహం నేపాల్లోని భోటేకోషి నదిని ఉగ్ర రూపంలోకి నెట్టేసింది. ఆ తర్వాత ఆ వరద దిగువ ప్రాంతాల వైపు దూసుకువెళ్ళింది. రసువా, సువాకోట్, దాధింగ్, చిత్వన్ ఇలా అనేక ప్రాంతాలను అలర్ట్ చేశారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే టిబెట్లో జరిగినటువంటి ఈ సిచ్యువేషన్ నేపాల్లో ఇంత పెద్ద విధ్వంసానికి ఎలా కారణమైంది? భోటేకోషి నది ఒక్కసారిగా ఎందుకు ఉప్పొంగింది? ఇలాంటి వరదలు ఎందుకు చాలా ప్రమాదకరం? అసలు హిమాలయాల్లో ఏం జరుగుతోంది? ఇదే ఇప్పుడు చూద్దాం. ముందుగా అసలు ఏం జరిగింది? బుధవారం ఉదయం నేపాల్లోని రసువా జిల్లా ప్రజలకు ఎప్పటిలాగే రోజు మొదలైంది. కానీ ఉదయం దాదాపు 9 గంటల సమయంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. టిబెట్ వైపు నుంచి భారీగా వరద నీరు వస్తుందన్నటువంటి సమాచారం వచ్చింది. చూస్తుండగానే భోటేకోషి నదిలో నీటి ఉధృతి అమాంతంగా పెరిగిపోయింది. సాధారణంగా నది పొంగితే ముందుగా నీటి మట్టం పెరుగుతుంది, కొంత సమయం ఉంటుంది, ప్రజలు బయటికి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ పరిస్థితి అలా లేదు. భారీగా నీరు ఒక్కసారిగా దూసుకొచ్చింది. దారిలో ఉన్నటువంటి ప్రాంతాలను ముంచెత్తింది. కొన్ని చోట్ల ఇళ్ళు, మరికొన్ని చోట్ల మార్కెట్లు, మరికొన్ని చోట్ల రోడ్లు, మరోవైపు వంతెనలు, ఇలాగ భారీగా నష్టం జరిగింది. రసువా ఘడి నుంచి దిగువకు వచ్చే రహదారులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. చైనా సరిహద్దుకు వెళ్లే కీలక రహదారులు సుమారు 42 కిలోమీటర్ల మేర పలు చోట్ల నష్టం జరిగినట్లుగా నేపాల్ రోడ్ల శాఖ తెలిపింది. అసలు టిబెట్ నుంచి నేపాల్కు వరద ఎలా వస్తుంది? దీన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకోవాలి. హిమాలయాల్లో టిబెట్ వైపు ఉన్నటువంటి పర్వత ప్రాంతాల్లో చాలా నదులు పుడతాయి. అక్కడ మంచు కరిగినా, భారీ వర్షాలు పడినా, కొండల్లోకి నీరు చేరినా ఆ నీరు చిన్న చిన్న వాగులుగా కిందకు వస్తుంటుంది. అవి కలుస్తూ పెద్ద నదులుగా మారిపోతుంటాయి. ఇలా టిబెట్ వైపు నుంచి వచ్చే నీటిలో కొంత భాగం నేపాల్లోకి ప్రవేశిస్తుంది. అందుకే ఎగువ ప్రాంతం అంటే టిబెట్ వైపు ఏదైనా జరిగితే దాని ప్రభావం కింద ఉన్నటువంటి నేపాల్పై పడుతుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. టిబెట్ వైపు నుంచి భారీగా నీరు వచ్చి చేరింది. ఆ నీరు నేపాల్లోని సరిహద్దు ప్రాంతంలోకి ప్రవేశించింది. భోటేకోషి నదిలో కలిసింది. అక్కడి నుంచి వరద మరింత ఉధృతంగా కిందకి వెళ్ళింది. అంటే పై భాగంలో జరిగినటువంటి ఒక చిన్న ఘటన దిగువన ఉన్నటువంటి ప్రాంతాలకు పెద్ద పెనుముప్పుగా మారిపోయింది. ఇదే ఇలాంటి హిమాలయ వరదల అసలు ప్రమాదం. మీ ఇంటిపైన ఉన్నటువంటి కొండపై ఎక్కడో నీరు ఒక్కసారిగా చేరి కిందికి వస్తే కింద ఉన్న వారికి ఏం జరిగిందో తెలిసే లోపే నీరు వచ్చి పడుతుంది కదా. హిమాలయాల్లో కూడా పరిస్థితి దాదాపు ఇలాగే ఉంటుంది. కానీ అక్కడ పరిధి చాలా పెద్దది, నీటి వేగం కూడా చాలా ప్రమాదకరం. అయితే టిబెట్లో అసలు ఏం జరిగింది? ఇదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. తాజా సమాచారం ప్రకారం వరదకు కారణం ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. కొన్ని ప్రాథమిక అంచనాలు మాత్రం ఉన్నాయి. మొదటిది భారీ వర్షాలు అనుకుంటున్నారు. టిబెట్ వైపు భారీ వర్షాలు కురిసి అక్కడి వాగులు, నదుల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరుండొచ్చని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక రెండో పాయింట్, కొండ చర్యలు విరిగిపడటం. హిమాలయాల్లో కొండ చర్యలు విరిగిపడటం కొత్తేమీ కాదు. ఒకవేళ పెద్దగా కొండ చర్యలు నదికి అడ్డంగా పడితే గనక నీరు కొంతసేపు వెనకే నిలిచిపోతుంది. ఆ తర్వాత ఆ అడ్డంకి తెగిపోతే వెనక నిలిచిన నీరంతా ఒక్కసారిగా కిందికి దూసుకొస్తుంది. అదే పెద్ద ఫ్లాష్ ఫ్లడ్కు కారణం కావచ్చు. ఇక థర్డ్ రీజన్, హిమ సరస్సుకు సంబంధించి ఏదైనా పరిణామం జరిగి ఉండొచ్చినటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. కానీ ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్ కట్గా చెప్పాలి. హిమ సరస్సు తెగిపోయిందని లేదా అదే వరదకు కారణమని ఇప్పటి వరకు అధికారులు తేల్చలేదు. అది కేవలం పరిశీలిస్తున్న అవకాశాలు ఒక్కటి మాత్రమే. కొన్ని ప్రాథమిక సమాచారాల ప్రకారం ఎగువ ప్రాంతంలో కొండ చర్యల వల్ల నది అడ్డంకి ఏర్పడి ఆ తర్వాత నీరు ఒక్కసారిగా బయటకు వచ్చి ఉండొచ్చినటువంటి కోణంలో కూడా దర్యాప్తు సాగుతుంది ఇప్పుడు. అంటే అసలు కారణం ఏమిటి అన్న దానిపై ఇంకా పూర్తిగా క్లారిటీ రావాల్సి ఉంది. హిమ సరస్సు అంటే ఏమిటి? ఒకవేళ అది తెగితే ఏం జరుగుతుంది? దీన్ని కూడా చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. హిమాలయాల్లో భారీగా మంచు ఉంటుంది. ఆ మంచు క్రమంగా కరిగిపోయినప్పుడు నీరు కొండల్లో కొన్ని ప్రాంతాల్లో చేరుతుంది. అలా పెద్ద నీటి నిల్వలు ఏర్పడతాయి. వాటిని హిమ సరస్సులు అంటుంటారు. ఇవి సాధారణంగా మనం కట్టి డ్యాముల్లో ఉండవు. కొన్ని చోట్ల మంచు, మట్టి, రాళ్ళు ఇవే నీటిని అడ్డుకుని ఉంటాయి. ఇప్పుడు భారీ వర్షం పడిందనుకోండి, లేదా పెద్ద రాయి కొండపై నుంచి సరస్సులు పడిందనుకోండి, లేదా మంచు చర్య విరిగి పడిందనుకోండి, నీటిపై ఒక్కసారిగా ఒత్తిడి పెరుగుతుంది కదా.
ఆ సహజ అడ్డంకి తెగిపోతే ఏం జరుగుతుంది? నీరు ఒక్కసారిగా కిందకు దూసుకు వెళ్తుంది. సాధారణ వరదల నెమ్మదిగా రాదు, భారీగా వేగంతో వస్తుంది. నీటితో పాటు రాళ్ళు, వాటితో పాటు మట్టి, ఆ రెండిటితో పాటు చెట్లు, దారిలో ఏది దొరికితే అది తీసుకువెళ్ళిపోతుంది. అందుకే ఇలాంటి వరదలు చాలా ప్రమాదకరం, అత్యంత డేంజరస్. అయితే మళ్ళీ చెబుతున్నా, ఈసారి నేపాల్ వరదకు హిమ సరస్సు తెగడమే కారణమని ఇంకా నిర్ధారణ కాలేదు. అధికారిక దర్యాప్తు తర్వాతే అసలు విషయం స్పష్టంగా తెలుస్తుందని కూడా అధికార యంత్రాంగం కూడా చెప్తోంది. వరద వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగింది? వరద ఉధృతి పెరిగిన తర్వాత అనేక ప్రాంతాల్లో కమ్యూనికేషన్ దెబ్బతినిపోయింది. కొన్ని పోలీస్ పోస్టులు కూడా నష్టపోయాయి. భద్రతా సిబ్బందితో సంబంధాలు తెగిపోయాయి. మొదట వచ్చినటువంటి సమాచారంతో 28 మంది భద్రతా సిబ్బంది ఆచూకీ తెలియలేదని కూడా అధికారులు వెల్లడించారు. వారిలో నేపాల్ పోలీస్ సిబ్బంది, ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇలాంటి విపత్తుల్లో గల్లంతైన వారి సంఖ్య ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే మొదట ఫోన్ సంబంధాలు తెగిపోతాయి, తర్వాత కొందరు సురక్షిత ప్రాంతాలకు చేరినట్లుగా కూడా తెలుస్తోంది. మరికొందరి కోసం గాలింపు కూడా కొనసాగుతూ ఉంటుంది. తాజా ప్రభుత్వ అప్డేట్స్ ప్రకారం సంబంధాలు తెగిపోయిన భద్రతా సిబ్బంది సంఖ్య మరింత పెరిగినట్లుగా కూడా సమాచారం వచ్చింది. కాబట్టి స్క్రీన్పై ఒకే సంఖ్యను తుది సంఖ్యగా చూపకుండా సహాయక చర్యలు కొనసాగుతున్నందున గల్లంతైన వారి వివరాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయని చెప్పడం చాలా ఇంపార్టెంట్. సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? వరద ప్రభావం తీవ్రంగా ఉండడంతో నేపాల్ ఆర్మీ, నేపాల్ పోలీసులు, ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఇలా మొత్తం రంగంలోకి దిగాయి. హెలికాప్టర్లను కూడా సహాయక చర్యలకు వినియోగిస్తున్నారు. రోడ్లు తెగిపోవడంతో కొన్ని ప్రాంతాలకు భూమి మీద నుంచి చేరడం కష్టంగా మారింది. అందుకే గాల్లో నుంచి గాలింపు చర్యలు చేపడుతున్నారు. వరదలో చిక్కుకున్న కొందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గాయపడిన వారికి చికిత్స అందించేందుకు వైద్య బృందాలను కూడా సిద్ధం చేశారు. అయితే వరద నీరు, చెడు వాతావరణం, తెగిపోయిన రహదారులు ఇవన్నీ సహాయక చర్యలు అడ్డంకిగా మారుతున్నాయి. ఇది ఇలాంటి పర్వత ప్రాంతాల్లో ఉండే మరో పెద్ద సమస్య. విపత్తు జరిగిన ప్రాంతానికి చేరుకోవడమే కష్టం. అక్కడి నుంచి బాధితులను బయటికి తీసుకురావడం ఇంకా కష్టం. వరద కేవలం రసువా జిల్లాకి పరిమితమైపోయిందా? లేదు. భారీ నీరు దిగువకు కదులుతున్నందున అధికారులు అనేక ప్రాంతాలను అలర్ట్ చేశారు. భోటేకోషి నుంచి దిగువకు వెళ్లే ప్రాంతాల్లో నదీ తీర ప్రజలను జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేశారు. త్రిశూలి నది పరివాహక ప్రాంతాల్లో కూడా హెచ్చరికలు జారీ చేశారు. రసువా, సువాకోట్, ధాదింగ్, గోర్ఖా, చిత్వన్ ఈ ప్రాంతాల్లో నదీ తీరాలకు వెళ్లొద్దని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే పైనుంచి వచ్చినటువంటి నీరు కిందకి వెళ్లే కొద్దీ దాని ఉధృతి తగ్గొచ్చు. కానీ ఎక్కడైనా నది మలుపు తిరిగినా, నీటి మార్గంలో అడ్డంకులు ఉన్నా మరో చోట ప్రమాదం కూడా పెరగవచ్చు. అందుకే దిగువ ప్రాంతాలన్నింటినీ అలర్ట్ చేశారు. ఈ వరదతో ఏం నష్టం జరిగింది? ముందుగా దెబ్బతిన్నది నదీ తీర ప్రాంతాలే. ఇళ్ళు, మార్కెట్ ప్రాంతాలు, పోలీస్ పోస్టులు, రోడ్లు, వంతెనలు ఇవన్నీ వరద దెబ్బకు నష్టపోయాయి. చైనా సరిహద్దుకు వెళ్లే కీలక రహదారి కూడా అనేక చోట్ల తెగిపోయింది. దీంతో రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. అంతేకాదు ఈ ప్రాంతంలో ఉన్న కొన్ని జల విద్యుత్ ప్రాజెక్టులు కూడా ప్రభావితమయ్యాయి. నేపాల్లో విద్యుత్ ఉత్పత్తిలో జల విద్యుత్కు చాలా ప్రాధాన్యం ఉంది. కాబట్టి నదులపై ఉన్నటువంటి ప్రాజెక్టులు దెబ్బతింటే విద్యుత్ సరఫరాపై కూడా ప్రభావం పడుతుంది. తాజా సమాచారం ప్రకారం వరద వల్ల నేపాల్లో విద్యుత్ ఉత్పత్తిలో జల విద్యుత్కు చాలా ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి నదులపై ఉన్నటువంటి ప్రాజెక్టులు దెబ్బతింటే విద్యుత్ సరఫరాపైన ప్రభావం పడుతుంది. తాజా సమాచారం ప్రకారం వరద వల్ల నేపాల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో గణనీయమైనటువంటి భాగం ప్రభావితమైంది. అంటే ఇది కేవలం ఒక జిల్లా సమస్య కాదు. ప్రజల ప్రాణాలు, రోడ్లు, బిజినెస్, విద్యుత్ ఇలా అనేక రంగాలపై ఒకేసారి ఎఫెక్ట్ పడింది. ఇలాంటి వరదలు ముందే గుర్తించలేమా? ఇదే అసలు పెద్ద ప్రశ్న. సాధారణంగా భారీ వర్షాలు పడితే వాతావరణ శాఖ ముందే హెచ్చరికలు ఇవ్వగలదు. కానీ పర్వత ప్రాంతాల్లో జరిగే ఆకస్మిక విపత్తులు సమయం చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఎగువ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడితే లేదా నదికి అడ్డంకిగా తెగిపోతే కొన్ని నిమిషాల్లోనే భారీగా నీరు కిందికి రావచ్చు. అందుకే ఎగువ ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించాలి. ఉపగ్రహాల ద్వారా చూడాలి. నదుల్లో నీటి మట్టాన్ని కొలిచే పరికరాలు ఉండాలి. ప్రమాదం కనిపించగానే దిగువ ప్రాంతాలకు వెంటనే అలర్ట్ వెళ్ళాలి. సైరన్లు మోగాలి. ప్రజలు ఎక్కడికి వెళ్లాలో ముందే తెలిసి ఉండాలి. ఇదంతా చేయడానికి టెక్నాలజీతో పాటు దేశాల మధ్య సమాచారం పంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ వరదకు సంబంధించినటువంటి పరిణామం ఒక దేశంలో జరిగి దాని ప్రభావం మరో దేశంలో పడుతోంది. టిబెట్ వైపు ఏం జరిగిందన్నటువంటి సమాచారం నేపాల్కు ఎంత త్వరగా చేరుతుందన్నదే ఇలాంటి సందర్భాల్లో ప్రాణాలను కాపాడటంలో కీలకం కావచ్చు.
గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగాయా? అవును. హిమాలయ ప్రాంతంలో ఇలాంటి విపత్తులు కొత్తవి కావు. నేపాల్లో, భారత్లో, భూటాన్లో, హిమాలయ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండ చర్యలు, హిమ సరస్సులకు సంబంధించినటువంటి ఘటనలు గతంలో కూడా జరిగాయి. గత ఏడాది కూడా ఇదే ప్రాంతంలో టిబెట్ వైపు జరిగినటువంటి ఒక సిచ్యువేషన్ కారణంగా భారీ వరద వచ్చింది. ఆ ఘటనపై తర్వాత జరిగినటువంటి విశ్లేషణల్లో టిబెట్లోని హిమ సరస్సు నుంచి నీరు బయటికి రావడం ప్రధాన కారణంగా అంతర్జాతీయ హిమాలయ పరిశోధన సంస్థలు వెల్లడించాయి. అయితే గత ఏడాది అలా జరిగిందని, ఈసారి కూడా అదే జరిగిందని చెప్పలేం. ఈసారి వరదకు అసలు కారణం ఇంకా తేలలేదు. కానీ గతంలో ఇలాంటి ఘటన జరిగినటువంటి ప్రాంతంలో మళ్ళీ భారీగా ఫ్లాష్ ఫ్లడ్ రావడం మాత్రం ఆందోళన కలిగించే అంశం. అసలు హిమాలయాల్లో ప్రమాదం ఎందుకు పెరుగుతోంది? ఇది ఒక్క రోజులో వచ్చినటువంటి సమస్య అంటే కానే కాదు. హిమాలయాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో మంచు కరుగుతోంది. హిమానీ నదాలు వెనక్కి తగ్గుతున్నాయి. కొత్తగా నీటి నిల్వలు ఏర్పడే అవకాశం పెరుగుతోంది. దీనికి తోడు భారీ వర్షాలు, కొండ చర్యలు, అభివృద్ధి పనులు, రోడ్లు, పెద్ద ప్రాజెక్టులు ఇవన్నీ పర్వత ప్రాంతాలపై ఒత్తిడి పెంచుతున్నాయి. అయితే ప్రతి వరదకు వాతావరణ మార్పులే కారణమని చెప్పడం కూడా సరైంది కాదు. ఒక్కో ఘటనకు ఒక్కో కారణం ఉంటుంది. కానీ మొత్తంగా చూస్తే హిమాలయ ప్రాంతంలో ఇలాంటి ప్రమాదాల ముప్పు పెరుగుతుందన్నటువంటి హెచ్చరికలు మాత్రం చాలా కాలంగా వస్తున్నాయి. పర్వతం అంటే బయటకు చూస్తే చాలా బలంగా కనిపిస్తుంది. కానీ అక్కడి ప్రకృతి వ్యవస్థ చాలా సున్నితమైనది, వెరీ సెన్సిటివ్. ఒక చోట కొండ చర్య విరిగినా మరో చోట నది దారి మారొచ్చు. ఒక సరస్సు ఉప్పొంగిన 100 కిలోమీటర్ల దిగువన ఉన్నటువంటి ప్రాంతాలు ఎఫెక్ట్ పడవచ్చు. అదే హిమాలయాల అసలు సవాల్. భారత్కు కూడా ఇందులో హెచ్చరిక ఉందా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే హిమాలయాలు కేవలం నేపాల్లోనే లేవు. భారత్లో కూడా సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, లడఖ్ ఇలా అనేక ప్రాంతాలు హిమాలయాల్లోనే ఉన్నాయి. ఇక్కడ కూడా నదులు, హిమానీ నదాలు, హిమ సరస్సులు ఉన్నాయి. గతంలో సిక్కింలో హిమ సరస్సు తెగిపోవడం వల్ల వచ్చినటువంటి వరద, ఉత్తరాఖండ్ ఆకస్మిక వరదలు ఇలాంటి ఘటనలు హిమాలయ ప్రాంతాల సున్నితత్వాన్ని చూపించాయి. అందుకే నేపాల్లో ఈరోజు జరిగినటువంటి ఘటనను పొరుగు దేశంలో జరిగినటువంటి ఒక వరదగా మాత్రమే చూడలేం. హిమాలయ ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలన్నింటికీ ఇది ఒక హెచ్చరిక. పర్వతాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. నదులను నిరంతరం పర్యవేక్షించాలి. ప్రమాదకర ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలి. మరి ఇప్పుడు నేపాల్ పరిస్థితి ఏమిటి? ప్రస్తుతం సహాయక చర్యలైతే కొనసాగుతున్నాయి. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. రోడ్లు తెగిపోయిన ప్రాంతాల్లో పరిస్థితిని అంచనా వేస్తున్నారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. నదీ తీర ప్రాంత ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. ప్రధానంగా వరదకు అసలు కారణం ఏంటన్న దానిపై అధికారులు సమాచారం సేకరించే పనిలో నిమగ్నమై ఉన్నారు. టిబెట్ వైపు అసలు ఏం జరిగింది? కొండ చర్యలే కారణమా, లేక భారీ వర్షమా, లేదా మరేదైనా ప్రకృతి విపత్తా అన్నది దర్యాప్తు తర్వాతే స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికైతే ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వరద చాలా వేగంగా వచ్చింది. అందుకే ప్రజలు స్పందించేందుకు కూడా తక్కువ సమయం దొరికింది. అదే నష్టాన్ని మరింత పెంచింది. టిబెట్లో హిమాలయాల మధ్య ఎక్కడో జరిగినటువంటి ఒక సిచ్యువేషన్ నేపాల్లోని నదిని ఉగ్రరూపంలోకి నెట్టేసింది. అక్కడి నుంచి వచ్చినటువంటి నీరు సరిహద్దులు దాటి ఇళ్ళు, రోడ్లు, వంతెనలు, పోలీస్ పోస్టులు, జల విద్యుత్ ప్రాజెక్టులను దెబ్బతీసింది. ఇప్పటికీ చాలామంది ఆచూకీ కోసం గాలింపు కూడా కొనసాగుతూ వస్తోంది. వరదకు అసలు కారణం ఏంటన్నది ఇంకా పూర్తిగా తేలలేదు. కానీ ఈ ఘటన మనకు ఒక విషయం మాత్రం స్పష్టంగా చెబుతోంది. హిమాలయాల్లో జరిగే ప్రమాదాలకు సరిహద్దులుండవు. టిబెట్లో జరిగే ఒక పరిణామం నేపాల్ను ప్రభావితం చేయొచ్చు. నేపాల్లో ఉప్పొంగిన నది దిగువ ప్రాంతాలను భయపెట్టొచ్చు. అందుకే ఇలాంటి విపత్తులను ఎదుర్కోవాలంటే వరద వచ్చిన తర్వాత సహాయక చర్యలు చేపట్టడం ఒక్కటే కాదు, ముందే ప్రమాదాన్ని గుర్తించడం కూడా అంతే ముఖ్యం. పైన ఉన్న పర్వతాలను గమనించాలి, హిమ సరస్సులను పర్యవేక్షించాలి, నదుల్లో మార్పులను వెంటనే గుర్తించాలి. ఎగువ ప్రాంతంలో ఏం జరిగినా దిగువన ఉన్నటువంటి ప్రజలకు వెంటనే సమాచారం అందజేయాలి. అప్పుడే ఇలాంటి ఆకస్మిక వరదల్లో ప్రాణ నష్టాన్ని కొంచెైనా తగ్గించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నేపాల్లో కొనసాగుతున్నటువంటి గాలింపు, సహాయక చర్యలు, అసలు కారణంపై జరుగుతున్నటువంటి దర్యాప్తు ఇవన్నీ పూర్తయితేనే టిబెట్ నుంచి దూసుకొచ్చినటువంటి ఈ భారీ వరద వెనుక అసలు స్టోరీ పూర్తిగా బయటకు వస్తుంది. అప్పటి వరకు మాత్రం హిమాలయాల నుంచి వచ్చినటువంటి ఈ ఉగ్ర ప్రవాహం నేపాల్కు ఒక పెద్ద హెచ్చరికగానే మిగిలిపోతుంది.